ఓకే, ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాము. సో బాబీ గారు మీకే ఇచ్చేస్తున్నా సేఫ్ సైడ్ మైక్. అక్కడ మైక్ వచ్చిందా? ఓకే, తమన్ గారు మాట్లాడితే చూడాలి లేదా మీకు? అడగరే? సూపర్. తర్వాత ఈ స్టేజ్ మీద అతిపెద్ద ఫ్యాన్ ఒకటి తెలుసా బాలయ్యబాబు గారికి. ఫస్ట్ నేను సీన్ రాసినప్పుడు, తర్వాత ఏదైనా షూట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వంశీ గారి ఫేస్ చూస్తుంటా. డై హార్ట్ ఫ్యాన్. అలా సైలెంట్గా చాలా కూల్గా తిరుగుకరంగా డైలాగ్ లాగా సాఫ్ట్గా ఉంటాడు, కానీ లోపల చాలా ఓరమాస్ అది. అందుకే బడ్జెట్కి ఎక్కడ వెనక అడగకుండా ఫ్యాన్ లాగా, ప్రొడ్యూసర్ లాగా కాకుండా బేబచ్చమైన డై హార్ట్ ఫ్యాన్ లాగా డబ్బులు కోట్లు కుమ్మరిస్తానే ఉన్నాడు. అతన్ని కూడా అడగాలి మీరు ప్రశ్నలు, వదలొద్దు. థ్యాంక్ యూ. ఓకే, బాబీ గారు ఇక్కడ సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి. లాస్ట్ సంక్రాంతి అప్పుడు వాల్తేరు వీరియాతో చిరంజీవి గారు వర్సెస్ బాలయ్య గారు అలా చేశారు. ఇప్పుడేమో బాలయ్య గారు వర్సెస్ రామ్ చరణ్తో చేస్తున్నారు. ఎట్లా ఉంది ఇది? ఏంటి ఇద్దరు? చెక్. నిన్న నైట్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు నాకు చెప్పాడు బాబు. రాత్రి 4:30కే వెళ్ళాం ఇక్కడి నుంచి. బట్ ఈ క్వశ్చన్ మీరు నువ్వు చాలా ఫార్వర్డ్గా ఉన్నావు నాన్న. ఫ్రెష్గా వచ్చాడు చూడు ఆయన. మార్నింగ్ టిఫిన్ తిన్నారా? ఇడ్లీ. యా, లాస్ట్ టైం చిరంజీవి గారితో వాల్తేరు పండగ కూర్చాం. ఇప్పుడు బాలయ్యబాబు గారితో వస్తున్నాం. నేను ఏ సినిమా చేసినా న్యాయంగా ధర్మంగా ఆ సినిమా తప్ప మనకి ఏమీ కనపడదు. పోటీలో మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడతాం. తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాజిటివ్, ప్రతి సక్సెస్లోను ప్రోగ్రెషన్లోను చిరంజీవి గారు అన్నీ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను చిరంజీవి గారికి. అలానే రిలీజ్ గురించి కూడా ఆయనకి తెలుసు. ఆయన కూడా మోస్ట్ వెల్కమ్ బాబీ అని ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. సీనియర్ యాక్టర్స్ గురించి మీకు తెలియదు ఏం లేదు. సో సంక్రాంతి అనేది 2 నుంచి 3 పెద్ద సినిమాల్ని తీసుకోగలదు. సో అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని సినిమాల్లో విజయం సాధించాలనే కోరుకుంటాం. బాలయ్య గారి ఫ్యాన్స్కి వాళ్ళకి కావాల్సిన ఒక మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో మీరు చూపించారు కదా, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లోంచి? అదే మీకు చెప్పా కదా, ఇది జస్ట్ గ్లిమ్స్, ఓన్లీ టైటిల్ గ్లిమ్స్. ట్రైలర్, సాంగ్స్, ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది. జస్ట్ గ్లిమ్స్. ఓకే. తమన్ గారు ఇక్కడ సార్. బాగున్నారు సార్. బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేంటారా అంటే సంక్రాంతికి ఆల్రెడీ 2 సినిమాలు ఉన్నాయి మీకు, 2 బిగ్ సినిమాలు. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 కూడా ఎత్తుకున్నారు. అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ? నేను ఒక పార్ట్ చేశాను పుష్ప 2లో, మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్. మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు, బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం. చాలా గొప్ప సినిమా, నిజంగా నేను సినిమా చూసాను, చాలా గొప్ప సినిమా. బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను, అది డైరెక్టర్ గారు, హీరో గారు చాలా హ్యాపీ అండి. అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు, మీ ప్రొడ్యూసర్స్ని కూడా ధైర్యంగా ఉంచుతున్నారు. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంతే కదండి, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా. దే ఆర్ లైక్ సో ఇంపార్టెంట్. వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ ఇలా జరుగుతుంది. వాళ్ళకి రిలీజ్ డేట్స్, వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి, దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి. సో వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్.